అలానే విశేషం ఈ వారంలో అంతుబట్టనటువంటి 2 సంఘటనలు బయటకు వచ్చాయి. ఇవి 2 దాదాపుగా ఒకేలాగా కనిపిస్తున్నాయి. ఒకటేమో హైదరాబాద్లో జరిగింది, ఫిర్జాదిగూడలో. మరొకటేమో తిరుపతి నుంచి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు అక్కడ 7వ మైల్ దగ్గర ఘాట్లో పక్కన హనుమాన్ విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర జరిగింది. ఈ 2 ఒకేలాగా ఉన్నాయని చెప్పి భావించడానికి ఏంటి అని అంటే, వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. తిరుమలలో హనుమాన్ విగ్రహాన్ని తీసుకెళ్ళినట్టు అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. హైదరాబాద్ ఫిర్జాదిగూడలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని నగ్నంగా వెళ్ళినటువంటి తేజస్వి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకో కంపారిజన్ ఏందో తెలుసా, వీళ్ళిద్దరూ బెంగళూరు బేస్డ్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. దాదాపు 2 years బ్యాక్ అతనికి ఉద్యోగం పోయింది. ఎవరికి? అతనికి హనుమాన్ విగ్రహాన్ని దొంగిలించినటువంటి జస్వంత్ అతని పేరు. 2 years బ్యాక్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. ఇక్కడ తేజస్వికి సుమారుగా 6 నెలల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. ఇంకొక విచిత్రమైన విషయం తెలుసా, ఇంకో కంపారిజను, వీళ్ళిద్దరూ వైజాగ్ వాళ్ళే. తేజస్వి వైజాగ్, జస్వంత్ కూడా వైజాగ్కే. సో ఇది కంపారిజన్ వీళ్ళిద్దరికి. పైగా విగ్రహాలను దొంగతనం చేసినటువంటి రోజు కూడా ఒకరోజు అటు ఇటే. శుక్రవారం రోజు నగ్నంగా తేజస్వి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయింది, చెరువులో పడిపోయి చనిపోయింది. అక్కడ ఇంచుమించు ఒకరోజు అటో ఇటో జస్వంత్ హనుమాన్ విగ్రహాన్ని తిరుమల మెట్లు ఎక్కి ఘాట్ రోడ్లో 7వ మైల్లో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని తీసుకొని అతను వెళ్ళిపోయాడు ట్రైన్లో. అతన్ని పట్టుకొని పోలీసులు అయితే ఆ విగ్రహాన్ని రికవరీ చేశారు. ఆ తర్వాత ఆగమ శాస్త్రం ప్రకారం తిరుపతి దేవస్థానం పండితులు మళ్ళీ పునఃప్రతిష్ఠించారు విగ్రహాన్ని. అయితే వీళ్ళిద్దరూ బెంగళూరుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇద్దరికి ఉద్యోగాలు పోయాయి. ఇద్దరు కూడా విగ్రహాల్ని తీసుకెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర సైకాలజిస్టులు రకరకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత జనరల్గా ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది. అందులో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి స్ట్రెస్ అనేది పీక్లో ఉంది. అందుకని అనారోగ్య పాలవుతున్నారు. అనేక మందికి స్పాండిలైటిస్ ఉంది. డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 80% స్పాండిలైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అంటే వెన్ను నొప్పి ఇవన్నీ కూడా స్పాండిలైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు 80%. ఇక వాళ్ళల్లో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. బ్యాలెన్స్ తప్పి అంటే స్ట్రెస్కి గురైన కారణంగా ఉపకాయం లావ్ అవుతున్నారు, బరువు పెరుగుతున్నారు. ఆ కారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మానసిక సంఘర్షణ, మానసికమైనటువంటి ఒక ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తుందని చెప్పి సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఇంబ్యాలెన్స్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని చెప్పి ఇప్పుడు సైకాలజిస్టులు అన్వేషిస్తే సోషల్ మీడియాలో మీరు ఓపెన్ చేస్తే చాలు, మీరు ఫలాని దేవాలయానికి వెళ్తే మీకు ఉద్యోగం వస్తుంది, ఫలాని దేవాలయానికి వెళ్తే మీకు పెళ్ళి అవుతుంది, ఫలాని దేవాలయానికి వెళ్తే మీకు పిల్లలు పుడతారు, ఇలా చెప్పేటువంటి వాళ్ళు. అలాగే మీరు తూర్పు గోడకి అద్దం పెట్టండి, మీరు కుబేర్లు అవుతారు, పశ్చిమ గోడకి సచిన వాళ్ళని పెట్టండి, కుబేర్లు అవుతారు, లేదంటే పైనుంచి దీవిస్తారు. ఇట్లాంటి మూఢనమ్మకాలను పెంచేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలాంటి వీడియోలు చూసి అంటే వాళ్ళ బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలో ఇవేదో కాపాడుతాయనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియాని చూసి సోషల్ మీడియాకి వ్యసనపరులు అయిపోయి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనేది ఇప్పుడు సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట. నేను దాంట్లో ఎక్స్పర్ట్ని కాదు, సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట నేను చెప్తున్నాను. అంటే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోయిన తర్వాత నెక్స్ట్ ఏదన్నా
మళ్ళీ ఉద్యోగం సంపాదించుకుని ప్రయత్నం చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఉండాలి. అది చెయ్యకుండా వీళ్ళు ఆధ్యాత్మిక బాట పట్టి స్పిరిచువల్ యాంగిల్లో చేస్తే అమాంతం కోరుకునేన్ని వచ్చేస్తాయి అనేటువంటి యాంగిల్లో సోషల్ మీడియాలో రకరకాల పండితులు, లేదంటే రకరకాల ప్రవచనకర్తలు, రకరకాల వేషాలతోటి కనపడేటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నారు. అది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి తెలుసు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనైతే యోని పూజ చేస్తే మొత్తం వచ్చేస్తుంది, ప్రపంచం మొత్తం మీ ఒళ్ళో పడిపోతుంది అని చెప్తాడు. యోని పూజ చేస్తే కామాఖ్యకి వెళ్ళండి, కామాఖ్యలో పూజ చేయండి, కామాఖ్యకి వెళితే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఏ బాధలు ఉండవని చెప్తాడు. ఆయన చెప్పాయనికే అనేక బాధలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, 15 రోజుల్లో ఒక సీఎం చనిపోతాడని చెప్పి ఈ మధ్య ఆయన చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. లోపలే ఉంది, నేను చూడలా, పైన మాత్రం తమలైన్ పెట్టారు. సో అలాంటి పిచ్చ ఆస్ట్రాలజిస్టులు, నాలెడ్జ్ లేనటువంటి ఆస్ట్రాలజిస్టులు, అరకొర నాలెడ్జ్ తోటి ఇలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళ దాంట్లో పడిపోయి వీళ్ళు దేవుడిని విగ్రహాన్ని తీసుకోకపోతేనో, లేదంటే దేవుడి గుడికి వెళ్తేనో ఈ బాధల నుంచి గట్టెక్కుతామని వాళ్ళు నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. అది మూఢ విశ్వాసంగా మారిపోతుంది. అందుకే అర్ధరాత్రి ఫిర్జాదీగూడలో తల్లితోటి పడుకొని ఉన్నటువంటి తేజస్వి లోపల నుంచి శారీ అన్నీ మొత్తం కిటికీల నుంచి బయట వేసేసి నగ్నంగా బయటకు వచ్చేసింది. బయటకు వస్తూ వస్తూ తలుపు వేసేసింది, గడిపెట్టేసింది. గడిపెట్టి వస్తూ వస్తూ కింద ఫ్లోర్లో తలుపులు తట్టి అజయ్ అజయ్ అని చెప్పి తలుపులు తట్టి కొద్దిసేపటికి ఎవరో రాకపోయేటప్పటికి మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్క ఇంకొక ఇంటికి పోయి తలుపులు తట్టింది అజయ్ అజయ్. అక్కడ ఉండేటువంటి ఒక ముసలావిడ చూసి భయపడిపోయింది. వాళ్ళు తలుపు తీలా. దాంతో నగ్నంగా రోడ్డును బడి అక్కడ ఉండేటువంటి భైరప్ప అనేటువంటి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ చుట్టూ 3 రౌండ్లు తిరిగింది. ఇదంతా జరిగింది ఎప్పుడు? అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటల ప్రాంతంలో, శుక్రవారం రోజు రాత్రి 3 రౌండ్లు తిరిగి ఆ తర్వాత ఆ గుడి పక్కనే ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని చంకన పెట్టేసుకొని నగ్నంగా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఆ దగ్గరలో ఉండే చెరువు దగ్గరికి చెరువులో పడి చనిపోయింది. తెల్లారి ఎవరో వాకింగ్కి వెళ్తే ఆ శవాన్ని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఆరాధిస్తే ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, 27 సంవత్సరాలు వయసు, బెంగళూరులో దాదాపు 5-6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చేసింది. కానీ 6-7 నెలల క్రితం ఉద్యోగం పోయింది. అందుకని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఫిర్జాదీగూడలో ₹1,00,000 రెంట్ తోటి డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని తల్లి కూతురు ఉంటున్నారు. మరి ఈ సంఘటన జరిగింది. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్ అని, పూజలు పురస్కారాలు అని రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఎందుకు జరిగింది అనేది ఇప్పటివరకు పోలీసులు అఫీషియల్గా అయితే బయట పెట్టాల. ఇక సేమ్ అలాంటిదే తిరుమలలో జరిగింది. వైజాగ్కి సంబంధించిన జస్వంత్ అనే అతను తన ఫ్రెండ్స్ తోటి తిరుమల వెళ్ళాడు దాదాపు 2 వారాల క్రితం. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించేసి మళ్ళీ అతను తిరుమలకు వచ్చాడు. తిరుమలకు వచ్చి తిరుమల అలిపిరి దగ్గర నుంచి అరిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఏకోజాన 3 గంటలకి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2:30-3 సమయంలో అక్కడ మీకు హనుమాను విగ్రహం ఉంటుంది పెద్దది. ఆ పెద్ద విగ్రహం దాదాపు 60-70 అడుగుల విగ్రహం ఉంటుంది, హనుమాన్ విగ్రహం. మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం కింద చిన్న విగ్రహం ఉంటుంది. ఆ చిన్న విగ్రహాన్ని తీసుకొని అతను మళ్ళీ మెట్ల మార్గంలో తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకొని నేరుగా హౌరా ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చాడు. వస్తూ ఉంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ పోలీసులు, అక్కడ ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఇమీడియట్గా ఒక 10 బృందాలను ఏర్పాటు చేసేసి, పోలీసు బృందాలని సీసీ కెమెరాలని మొత్తం క్యాప్చర్ చేసేసి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించేసి ఇతన్ని ట్రేస్అవుట్ చేశారు. ట్రేస్అవుట్ చేస్తే ఔరా ఎక్స్ప్రెస్లో వెళ్ళాడని చెప్పి తెలిసి మొత్తం రైల్వే స్టేషన్లో ఉండే రైల్వే పోలీసులు అందరూ అలర్ట్ చేస్తే ఒంగోలులో ఈ హౌరా ఎక్స్ప్రెస్లో వెళ్తున్నటువంటి జస్వంత్ని పోలీసులు పట్టుకున్నారు. రైల్వే పోలీసులు పట్టుకొని
తిరుపతి పోలీసులకు అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ విగ్రహాన్ని తీసుకొని అసలు ఎందుకు చేశావు ఇది అని అడిగితే అతను గోవిందమాల వేసుకొని ఉన్నాడు. మొత్తం ఆధ్యాత్మికలోకి వెళ్ళిపోయాడు. మరి ఎందుకు చేశావు అని అంటే, నాకు ఈ విగ్రహం తీసుకుంటే కలిసి వస్తుంది, లేదంటే జాబ్ వస్తుంది, నేను పూజ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను, ఇది తీసుకుంటేనే నాకు కలిసి వస్తుందని చెప్పేసి నేను అనుకొని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయాను, అంతకు మించి ఏమీ లేదని చెప్పి విచారణలో అతను చెప్పాడు. సో కాబట్టి ఇటు తేజస్వి ఎపిసోడ్ని, ఇటు జస్వంత్ ఎపిసోడ్ని తీసుకుంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇద్దరు వైజాగ్, ఇద్దరు విగ్రహాలని తీసుకెళ్తే పూజలు చేసుకుంటే మనం బాగుపడతాము, లేదంటే మన జీవితం మారిపోద్ది అనేటువంటి ఒక ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ తోటి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి వీడియోలు వీళ్ళని ఆకర్షించాయి. ఉద్యోగం పోయింది, సోషల్ మీడియాలో మొబైల్లో తిప్పుకుంటూ చూస్తూ ఉన్నారు, అదే వ్యసనం అయిపోయింది, అదే నమ్మారు, అది చేస్తేనే మనకి జీవితం అనుకున్నారు, అందుకే విగ్రహాలను తీసుకుపోయారు. ఇద్దరి మానసిక స్థితి బాగలేదు. మరి అది డిప్రెషన్ కారణంగా జాబ్ లేదు కాబట్టి వచ్చినటువంటి వ్యాధ అనంటే మధ్యలో వచ్చింది. బై భర్త వాళ్ళిద్దరికైతే లేదు కదా, ఇద్దరు ఇంచుమించు ఒకే ఏజీ, వయసు కూడా ఒకటే. మరి ఈ రెండు సంఘటనలు కనుక తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో యూత్ని, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి యువతని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన సమాజం మీద ఉంది. ప్రత్యేకించి ఈ అరకొర నాలెడ్జ్తో చెప్తున్నటువంటి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కానీ ప్రవచనకర్తలు కానీ వీళ్ళు యువత ఏ విధంగా వాళ్ళ కారణంగా పక్కదోవబడుతుంది అనేది ఆలోచించాలని చెప్పి సైకాలజిస్టులు చెప్తున్నారు. అలాగే ఈ వింత ప్రవర్తనలు, వింత వ్యవహారాలు ఇవన్నీ రావడానికి కారణం సోషల్ మీడియా. ఒకవైపు ఉద్యోగం పోయింది, ఇంకొకవైపు సోషల్ మీడియాకి బానిస అయిపోయారు, వ్యసనపరులు అయిపోయారు, సోషల్ మీడియాకి బానిసలు అయిపోయారు. దాని ఫలితమే ఈ వింత ప్రవర్తనలు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని దొంగిలించిన అతనేమో జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఫిర్జాదిగూడలో హైదరాబాద్లో దొంగిలించినటువంటి విగ్రహంతో పాటు ఆవిడ చెరులో దిగి చనిపోయింది. కాబట్టి ఈ రెండు సంఘటనలకి కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ రెండు సంఘటనల్లో మీకు కనిపిస్తున్నటువంటి ఒక వింత ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.